డూ ఆల్ హెమరాయిడ్స్ రిక్వైర్ ట్రీట్మెంట్? పైల్స్, హెమరాయిడ్స్ ఉన్న ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ అవసరమా? సో మనకి చాలా మంది మనము పైల్స్ అనేది సిమ్టమ్స్ డాక్టర్స్ దగ్గరికి వస్తూ ఉంటారు. అండ్ చాలా ఈ రోజుల్లో చాలా క్లినిక్స్ ఎక్కడ పెడితే అక్కడ పైల్స్ క్లినిక్, లేజర్ క్లినిక్, ఇప్పుడు ఆయుర్వేద, హోమియోపతి అందరూ పైల్స్ ట్రీట్మెంట్కి పడ్డారు. ఆయింట్మెంట్లు, మందులు చాలా ఉన్నాయి. సో అసలు ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ మనం ఆలోచించాల్సి అసలు పైల్స్కి ట్రీట్మెంట్ అవసరమా? ఓకే, అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి? నెంబర్ 1, పైల్స్ అనేది చాలా కామన్ అండి మనకి జనాభాలో. ఇప్పుడు డెలివరీ అయిన ప్రతి లేడీకి పైల్స్ ఉంటాయి. అంటే మన లెట్స్ సే మన 130 కోట్ల పాపులేషన్లో ఒక 40 కోట్ల లేడీస్కి పిల్లలు ఉన్న లేడీస్ ఉన్నారంటే ఆ 40 కోట్ల అందరికీ పైల్స్ ఉంటాయి. ఒక 60 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ ఇద్దరిలో ఒకరికి పైల్స్ ఉంటాయి. ఒక 75 ఏళ్ల వయసు వచ్చినప్పటికి ఆల్మోస్ట్ పుట్టిన ప్రతి మనిషికి పైల్స్ ఉంటాయి. ఏంటి? ఏనల్ కుషన్స్ అనేవి మన ఏనల్ దగ్గర నార్మల్ ఉండే ఏనల్ కుషన్స్ అనే స్ట్రక్చర్స్ మనం రోజు మోషన్ పోవాలి, ముక్కి పోతాం, రోజు నడుచుంటాము గ్రావిటీ వలన. అండ్ హార్ట్ ఇక్కడ ఉంటుంది, పైల్స్ ఇక్కడ ఉంటాయి, రక్తం పై వరకు ఎక్కాలి. ఈ అన్ని ఫ్యాక్టర్స్ వలన, హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వలన పైల్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఆల్మోస్ట్ జనాభాలో ఒక 60-70% అంటే ఒక పెద్ద వయసు వాళ్ళు ఒక 50-60 వయసు వచ్చినప్పటికి ప్రతి లేడీకి ఉంటుంది, మోస్ట్ మగవాళ్ళకి కూడా ఉంటుంది. సో ఈ రకంగా మనం పైల్స్ ట్రీట్ చేస్తున్నామంటే మనం పైల్స్ నేషనల్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ మొదలు పెట్టాలి. నేను చెప్పొచ్చేది ఏంటంటే పైల్స్, మెజారిటీ ఆఫ్ ద పైల్స్కి అసలు ట్రీట్మెంట్ అనవసరం. ఎందుకు చేయించుకుంటారు ట్రయల్స్? పైల్స్కి 2 కారణాలు ట్రీట్మెంట్కి. పైల్స్లో బొటబొట రక్తం కారుతుంటే, అది కూడా ఏంటి ఏదో నెలకోసారి 3 నెలలకోసారి కారితే ట్రీట్మెంట్ అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కొంచెం ముక్కడం అవాయిడ్ చేయడానికి ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ తీసుకోవడం, నీళ్లు బాగా తాగడము, మోషన్స్ ఆగిపోయే మందులు వాడటము, అలాంటివి వాడితే మోషన్స్ ఆగకపోతే బ్లీడింగ్ ఉండదు. ఎప్పుడూ అయ్యేదానికి బ్లీడింగ్, రెగ్యులర్గా బ్లీడింగ్ అంటే నెలకు 4-5 సార్లు లేదా కంటిన్యూస్ గా ప్రతి మోషన్తో పాటు బ్లీడింగ్ వెళ్తుంది, 2-3 నెలల నుంచి రెగ్యులర్ గా బ్లీడింగ్ అవుతుంది, అలాంటి వాళ్ళకే పైల్స్ ట్రీట్మెంట్ కావాలి. నెంబర్ 2, ప్రొలాప్స్. ప్రొలాప్స్ అంటే పైల్స్ బయటకు వచ్చి ఇరుక్కుపోయి తీవ్రమైన నొప్పి వస్తుంటే, చాలా మందికి పైల్స్ బయటికి రానప్పుడు వచ్చే నొప్పి అది పైల్స్ నొప్పి కాదు. పైల్స్ నొప్పి అని అనుకుంటాము, బట్ అది యూజువలీ ఫిషర్ నొప్పి, లేకపోతే ఏనస్ దగ్గర చీమ్ గడ్డ, యాప్సెస్, ఫిస్టులా లాంటి ఫామ్ అయితే అవి వస్తాయి అనమాట. పైల్స్ అనేవి ఏనస్ లోపల ఉండిపోయే పైల్స్. గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్ వల్ల అసలు నొప్పి రాదు. ఒకసారి గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్ వచ్చి బయటకు వచ్చినాక ఇరుక్కుని ప్రొలాప్స్ పైల్స్ అంటే అక్కడ ఏనస్ దగ్గర గ్రేప్స్ లాగా బయటకు వచ్చి ఎర్రగా తయారైపోయి నొప్పి వస్తాయి. ఈ 2 కారణాలండి మనకి బ్లీడింగ్, అది కూడా రెగ్యులర్ బ్లీడింగ్ అవుతున్న పైల్స్ బయటకు వచ్చి ఇరుక్కుని నొప్పి, కూర్చోడానికి నడవడానికి కూడా నొప్పి వస్తుంది. అలా నేపథ్యంలోనే మనం పైల్స్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. వేరే జస్ట్ తినదరగదు, నాకు గ్యాస్ ఉంది, చాలా మంది కాన్స్టిపేషన్ అంటే మోషన్ సాఫ్గా రాకపోతే ఆర్ మోషన్ పోయినప్పుడు ముక్కి పోవాల్సి వస్తుంది, మొత్తం మోషన్కి వెళ్ళాక కూడా ఫుల్గా అయినట్లేదు, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళు పైల్స్ ఏదో అడ్డుపడుతున్నాయి అనేది అనుకుని వాళ్ళు పైల్స్ సర్జరీకి వెళ్తారు. అది తప్పు. పైల్స్ వలన మనకి గ్యాస్ రాదు, కాన్స్టిపేషన్ రాదు, మోషన్ ఆగడము, మోషన్కి అడ్డుపడవు పైల్స్. అవి న్యాచురల్ స్ట్రక్చర్స్, అవి కొత్తగా వచ్చినవో ట్యూమర్స్ కాదనమాట. ఆ న్యాచురల్ స్ట్రక్చర్స్ విత్ ఏజ్ డిసెండ్ అయ్యాయి. సో ఇలా ఓన్లీ మనం ప్రొలాప్స్ కి, బ్లీడింగ్ కి పైల్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ వేరే సిమ్టమ్స్, నాకు తినదరగదు, గ్యాస్, మోషన్ గట్టిగా పోతుంది, మోషన్ సరిగ్గా పోదు, మోషన్ ఏదో అడ్డుపడుతుంది, అలాంటి వాటికి పైల్స్ సర్జరీ చేసుకోవడంలో నయా పైసా కూడా ఫైదా రాదు. అది కూడా మనం చేయించుకుంటే ట్రీట్మెంట్ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ లేజర్ క్లినిక్స్ అనేసి యాడ్స్ వస్తుంటాయి మనకి. ఇట్స్ నాట్ లైక్ అందరికీ లేజర్ కాదనమాట. పైల్స్ గ్రేడ్స్ బట్టి, గ్రేడ్ 1, గ్రేడ్ 2 కేమో లేజర్ ట్రీట్మెంట్ పర్లేదు. గ్రేడ్ 3కి వచ్చేటప్పటికి స్టేపులర్ హెమరాయిడోపెక్సీ అని చేస్తాము. ఆ స్టేపులర్ హెమరాయిడోపెక్సీ ఇస్ గుడ్ ట్రీట్మెంట్. గ్రేడ్ 4 ప్రొలాప్స్ ఇంట్రోఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ కి ఓపెన్ హెమరాయిడెక్టమీ. సో ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి పైల్స్ కి, స్టేజ్ బట్టి, గ్రేడ్ బట్టి. అన్ని ట్రీట్మెంట్లు చేసే అంబ్రెల్లా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనకి అన్ని పాసిబుల్ ట్రీట్మెంట్స్ చేసే ఫెసిలిటీ ఉండి పేషెంట్ బట్టి ఆ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు అనమాట. సో ఎండ్ రిజల్ట్ అంటే మీకు పైల్స్ ఉండటం మీకు సర్జరీకి రీజన్ కాదు. ఏదో కింద ఏనలో ఏమైనా సర్జరీకి వెళ్ళినా కూడా పైల్స్ ఉన్నాయి కదా అని పనిలో పని తీసేయడం అనవసరం. ఎందుకంటే వాటికి యాక్చువల్లీ నార్మల్ ఫంక్షన్ కూడా ఉంది. ఓన్లీ బ్లీడింగ్ అండ్ ప్రొలాప్స్కి సర్జరీ చేయాలి. ఇలాంటి కాన్స్టిపేషన్ లాంటి సిమ్టమ్స్కి సర్జరీ చేయకూడదు. అండ్ చేయించుకున్నా కూడా అందరికీ లేజర్ కాదు, పేషెంట్కి ఉండే పైల్స్, దాని గ్రేడ్, దాని సివియరిటీ బట్టి ట్రీట్మెంట్ మాడిఫై చేయాలి. థ్యాంక్ యూ.